అనమాట. కప్ ఆఫ్ యాపిల్స్ తీసుకున్నాం. అండ్ ఆల్సో స్వీట్ పొటాటో గేమ్లో కూడా ఇవే నా డైట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి సో స్వీట్ పొటాటో ఈ రోజు నన్ను హెవీ మీల్ అవుతుంది. వర్కౌట్ ప్లాన్ అనమాట. ఇలాగే వచ్చినాం, డైలీ వచ్చి ఇలా చేసుకుంటూ ఉన్నాం అనమాట. లైక్ యాక్చువల్గా ఇదివరకు నేను చాలా లేట్గా లేచేవాడిని. నమస్తే, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతనం. యాక్చువల్గా ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. సో ఈరోజు నా డేలో ఏమవుతుందో కానీ మీకు చూపిస్తాను అనమాట. యాక్చువల్గా ఈ రొటీన్ చూసేసి మీరు నా రొటీన్ ఎలా ఉంటుంది అనుకోకండి. ఇది నేను లేటెస్ట్గా స్టార్ట్ చేసిన రొటీన్. అలాగే ఈ వ్లాగ్లో కూడా నేను యాక్చువల్గా ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి కొంచెం డైట్ తీసుకుంటున్నాను అనమాట. ఆ డైట్ ఏంటి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ పార్క్కి వెళ్తాం అనమాట. సో పార్క్లో షటిల్ ఆడతాము. పార్క్ కూడా చూపిస్తా ఎలా ఉంటుందో, ఓకేనా? సో ఇప్పుడైతే నేను 4:30 అయింది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4:30 చూపిస్తాను. టైం మీకు కాకండి, టైం ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. సో ఇప్పుడు మనం చదువుకోవాలి. యాక్చువల్లీ రేపు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు చదువుకుంటాము. ఆ తర్వాత పార్క్కి వెళ్ళి షటిల్ ఆడేసి రేపు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొస్తాం అనమాట. ఆ తర్వాత ఏమవుతుందో మీకు చూపిస్తా, ఓకేనా? ఈరోజు అయితే బయటకు వచ్చాం కదా, పార్క్ వెళ్తున్నాం. అట్మాస్ఫియర్ అందరూ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా చల్లగా ఉంది బయట. చూడండి ఎలా ఉంది. మొత్తంగా మా దగ్గర పార్క్ వచ్చాం అనమాట. సో లోపలికి వెళ్ళి షటిల్ ఆడేసుకొని కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిపోవడం. ఈరోజు అయితే ఇట్లా వర్కౌట్ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు ఇది నా ఎప్పటి నుంచి చేస్తున్నాను అనుకోకండి. ఇది జస్ట్ కొన్ని రోజుల నుంచి నేను స్టార్ట్ చేసిన వర్కౌట్ ప్లాన్ అనమాట. ఇలాగే వచ్చినాం, డైలీ వచ్చి ఇలా చేసుకుంటూ ఉన్నాం అనమాట. లైక్ యాక్చువల్గా ఇదివరకు నేను చాలా లేట్గా లేచేవాడిని. అండ్ నా అయితే ఇప్పుడు ఈవెన్ నాకు అలారం లేకుండా 4:30కి మెలకు వచ్చేసింది అనమాట. సో గ్రాడ్యువల్గా డే టు డే అనేది ఇక్కడ ఈ వర్కౌట్లో కావచ్చు, అలాగే ఎక్సర్సైజ్లో కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్లో కావచ్చు చేంజ్ వస్తుంది నేను గమనిస్తున్నా. ఇదంతా కూడా ఏదో పని చేసేది కాదు, జస్ట్ కొన్ని రోజుల నుంచి నేను స్టార్ట్ చేసింది అంతే ఇది. సో మొత్తం కంప్లీట్గా అయితే వర్కౌట్ అయిపోయింది. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి అండ్ డైట్ చెప్తాను అందరూ. లైక్ వెయిట్ గెయిన్ అవ్వడానికి డైట్. అందరూ వెయిట్ లాస్కి అయితే నేను వెయిట్ గెయిన్ అవ్వాలని ట్రై చేస్తున్నా. సో బికాస్ ఐఎమ్ అండర్ వెయిట్లో ఉన్నాను. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆ డైట్ కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. ఈరోజు పూజ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా అమ్మవారు చూసారు ఎంత కలగా ఉందో చక్కగా. ఆవిడని ఈరోజు కొంచెం ఆవిడ కొత్త డ్రెస్ అనమాట, కొత్త డ్రెస్తో ఆవిడ చక్కగా అలంకరణ చేసాము. అండ్ ఆ వెనకాల శివయ్య అండ్ కొత్తగా వచ్చిన చిన్న కృష్ణయ్య. సో ఈరోజు పూజ అంతా ఇట్లా కంప్లీట్ అయింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎగ్జామ్గా చదువుకోవాలి.
సో చదువుకునే దాంట్లో ఉన్నాం. ఓకేనా. సో ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాపిల్స్ అనమాట. కప్ ఆఫ్ యాపిల్స్ తీసుకున్నాం. అండ్ ఆల్సో స్వీట్ పొటాటో అండ్ గ్రౌండ్ నట్స్ మనకి వెయిట్ గెయిన్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఆల్సో బాదం, ఒక 5 బాదం తీసుకున్నాం. ఇదనమాట. ఎందుకంటే ఈరోజు మాకు కింద ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ నాకు అంత ఇష్టం ఉంటుంది కాబట్టి, సో ఈరోజు నేను నా వెయిట్ గెయిన్లో కూడా ఇవే నా డైట్ కింద తీసుకుంటున్నాను కాబట్టి, సో స్వీట్ పొటాటో ఈరోజు నన్ను హెవీ మీల్ అవుతుంది అనమాట. స్వీట్ పొటాటో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా ఉంటేనే మనకి అలా మన హోల్ డే సెషన్ అవ్వగలుగుతూ ఉంటాం. ఇదనమాట. సో ఈస్ మై బ్రేక్ఫాస్ట్. అయితే ఇట్లా ఎండ్ అయింది మంచిగా. అండ్ ఆల్సో ఈరోజు నాకు వీడియో చేశాను, మీకు తిరుపతి లడ్డు గురించి వీడియో చేశాను. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఆల్సో ఇందాక ఫుడ్ కోర్ట్కి వెళ్ళొచ్చి ఫుడ్ తినేసాము. అండ్ మా పీజీ కింద ఒక ఫుడ్ కౌంటర్ ఓపెన్ చేశారు అనమాట, ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ యాక్చువల్లీ. బట్ ఓకే, ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేస్తాం వెళ్ళి. ప్రజెంట్ మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తినేసి వచ్చినాం. అండ్ ఇప్పుడైతే టైం అయిపోయింది. ఒకసారి మళ్ళీ మార్నింగ్ నుంచి చదువుకున్నాను, రివైజ్ చేసుకొని ఒక ఫుల్ రివిజన్ చేసుకొని హెడ్డింగ్స్ రాసుకొని ఇంకా పడుకుని పోవడమే. అండ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ 4:30కి లేచి మా వర్క్ కంప్లీట్ చేసుకుంటాం. సో నేను చెప్పేసి ఏంటంటే, నాకు ఒక 2 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, లైక్ నాకు అల్లారం లేకుండా నేను నా దగ్గర లేవగలుగుతాను. అదొక ఫస్ట్ రీజన్. సెకండ్ ఏంటంటే, బద్ధకం అనేది నాకు అసలు లేకుండా యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ఆ 4:30కి లేవడం, ఆ వర్కౌట్స్ చేయడం, షటిల్ ఆడడం, పార్క్ వెళ్ళడం, ఆ ఒక సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఆ క్లైమేట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లైక్ ఇట్స్ ఫీలింగ్ మోర్ ఎన్హాన్సింగ్ ద డే యాక్చువల్గా. అదొక బూస్టప్ లాగా ఫామ్ అయ్యి ఆ ఒక బూస్టింగ్ అనేది మనకి ఆ డే అంతా కూడా వస్తుంది యాక్చువల్గా. సో మీరు కూడా నచ్చితే ఇట్లా ఫాలో చేయండి. అలా బక్క పీసులు ఉంటే వాళ్ళు ఇట్లాంటి ఫుడ్ గెయిన్కి ట్రై చేయండి. నేను మధ్యాహ్నం రెసిపీ యాక్చువల్గా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మధ్యాహ్నం పెద్ద ఇంకా మాకేం కింద బాగా పెట్టేంత ఏం ఉండదు. సో చిక్కుడుకాయ కర్రీ పెట్టారు, చిక్కుడుకాయ కర్రీ అండ్ పచ్చడి. సో మేమైతే పొడ్డు పచ్చడి వేసుకుని తినేసాము. సో అందుకే పెద్ద షూట్ చేయలేదు. అండ్ ఈవినింగ్ అయితే మీకు చూపించాం కదా వాట్ ఐ ఎట్. దట్స్ ఇట్ డే. సో సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. And also please like, share, comment and subscribe to my channel. నేను మీ కార్తిక్.